యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనం తెలిసి తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలిసి కూడా మనం పొరపాటు చేస్తే దాన్ని సరిచేయడానికి దేవుడు కూడా రాడు. దేవుడు కూడా చెయ్యడు. అనేక మార్లు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు వాక్యం ద్వారాగా. మరలా మరలా వెళ్ళి అదే పాపంలో పడిపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? తస్మా జాగ్రత్త. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు, ఎవరితో కలిసి భోజనం చేస్తా ఉన్నావు. దేవుడు అంటా ఉన్నాడు జ్ఞాని అయిన సొలొమోనుతో ఈ మాట రాయిస్తూ, ఎదుట వాని మేలు వారవలేని వానితో కలిసి నువ్వు భోజనం చేయొద్దు. అతని ఉద్దేశం ఏంటి? ఒకరికి మేలు జరిగితే ఆ మేలు చూసి ఓర్చుకోలేడంట. అటువంటి వానితో నువ్వు స్నేహం చేసినా, అటువంటి వానితో నువ్వు కలిసి భోజనం చేసినా అది ప్రమాదకరమైంది. అట్టి ప్రమాదకరమైన మనుషులతోనూ అట్టి ప్రమాదకరమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళొద్దు అంటా ఉన్నాడు దేవుడు. జ్ఞానం కలిగిన వ్యక్తి అతడు అవకడ పర్సను మూర్ఖుడా జ్ఞానవంతుడా అని ఆలోచించే జ్ఞానం అతనికి ఉంటే అతనితో కలిసి నువ్వు భోజనం చేయొద్దు అంటున్నాడు దేవుడు. తన ఉద్దేశం ఏంటి? అవకడ పర్సన్ ఉద్దేశం ఏంటి? తను మంచివాడే కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతాడు. కానీ తద్వారా ఏం కలుగుతుందంటే, మేలు కలిగితే వారం లేని వాడితో కలిసి భోజనం చేస్తున్నావు, అతని భోజన పదార్థములను నువ్వు ఆశిస్తున్నావు, అయితే అవి మనకి కీడుగా మార్చబడతాయి. పైకి తినమంటాడు, లోపల నుంచి వచ్చేది కాదు. తన పెదవులతో పై మాటగా తినమని అంటాడంట. తన అంతరంగంలోని పగను కూర్చుకున్నాడంట మన మీద. దేవుడు అంటా ఉన్నాడు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. అసలు వెళ్ళడం ఎందుకు అతని దగ్గరికి? అటువంటి వాడితో నువ్వు స్నేహం చేయటం ఎందుకు? అతడు పగవాడు. ఎవరెటువంటి వారో తెలిసి సహవాసం చేసుకోవాల్సిన అవసరత మనకు ఎంతైనా ఉంది. దేవుడు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు ఎదుటివారిని మేలు వారం లేని వాళ్ళతో కలిసి నువ్వు భోజనం చేస్తే, వారి భోజనం పదార్థములను నువ్వు ఆశిస్తే, అతడు మనకి తెలియకుండానే అతడు మనకి కీడు చేయడానికి ముందు 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 ఎలా కీడు చేయాలని ప్లాన్ చేస్తాడంట మన కోసం. తెలియకుండా గుంటలో మనమే పడిపోతామంట. వాడు తవ్విన గుంటలో మనం పడిపోతాం. ఏంటంటే వాడు మనకి మేలు జరిగితే వాడు ఓర్చుకోలేడు కాబట్టి. అటువంటి వానితో నువ్వు స్నేహం చేసావంటే అది ప్రమాదకరమైంది. అట్టి ప్రమాదకరమైన మనుషులతో కలిసి నువ్వు భోజనం చేయొద్దు అంటున్నాడు దేవుడు. మన జీవితంలో అటువంటి వారి నుంచి ఎవరు తప్పిస్తారు మనల్ని? మనం మంచివాళ్ళు కదా అని వెళ్తా ఉన్నాం కదా, మరి ఎవరు తప్పిస్తారు అటువంటి వారి చేతుల నుంచి? దేవుడు తప్ప.